ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం. శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. నమస్తే అండి. నా పేరు డాక్టర్ లాస్య సాయి సింధు. నేను ENT సర్జన్ అండ్ న్యూరో ఆటాలజిస్ట్. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ సైనసైటిస్ అండి. చాలామంది నా దగ్గరకు వస్తారు. ఉదేసి మేడం, మేము చాలా రోజుల నుంచి సైనస్తో సఫర్ అవుతున్నాము. మా తల బాగా బరువుగా ఉంటుంది, ముక్కులో శ్వాస ఆడట్లేదు అని కంప్లైంట్స్ చెప్తారండి. బట్ అందరికీ వీళ్ళలో సైనసైటిస్ ఉందా అలా గ్యారంటీ లేదండి. సో ఫస్ట్లీ మీకు సైనసైటిస్లో 2 రకాలు ఉంటాయండి, అక్యూట్ సైనసైటిస్ అండ్ క్రానిక్ సైనసైటిస్. మీకు అక్యూట్ సైనసైటిస్ ఉన్నట్టుగా అయితే ఫేషియల్ పెయిన్ అంటే మొహం పైన ఎస్పెషలీ ఈ పార్ట్లో బాగా నొప్పి రావడం, లేదా ఇక్కడ నొప్పి రావడం, తల బరువుగా అనిపించడం, ఈ పార్ట్ ఆఫ్ హెడ్లో బాగా నొప్పి రావడము, దీంతోపాటు జలుబు, జ్వరము ఇవన్నీ ఉంటాయండి. క్రానిక్ సైనసైటిస్ అయితే వీళ్ళకి కాన్స్టెంట్గా ముక్కు బ్లాక్ అయినట్టు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఒకవేళ మీకు సైనసైటిస్ ఉంది అని మీ డాక్టర్ మీకు చెప్పాలంటే కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయండి. ఒకటి బేసిక్ స్క్రీనింగ్ ఏంటంటే ఎక్స్రే పిఎన్ఎస్ వాటర్ సివి అని ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మీకు ఎక్స్రేలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే హేజినెస్ లాగా కనిపిస్తుంది మీ సైనసైటిస్లో. అది సిటీ స్కాన్ తీసినట్టుగా అయితే దీంట్లో క్లియర్గా ఏ సైనసెస్ ఎఫెక్ట్ అయ్యాయని కూడా మనకి క్లారిటీ వస్తుందండి. మనకి సైనసెస్లో వేరియస్ సైనసెస్ ఉంటాయండి. ఫస్ట్ మ్యాక్సిలరీ సైనస్ అంటే ఈ 2 భాగాల్లో ఉండేది మ్యాక్సిలరీ సైనస్ అండి. ఈ ముక్కు దగ్గర ఈ పార్ట్లో ఉండేవి ఎథమాయిడ్స్ అంటామండి. ఇవి యాంటీరియర్ ఎథమాయిడ్స్ అండ్ పోస్టీరియర్ ఎథమాయిడ్స్ 2 ఉంటాయండి. అండ్ పై భాగంలో ఉన్నట్టుగా అయితే ఫ్రాంటల్ సైనసైటిస్ అంటే ఫ్రాంటల్ సైనస్ అంటామండి దీన్ని. అండ్ వెనక పార్ట్లో అంటే ఈ అన్ని సైనసెస్ వెనక భాగంలో మనకి స్పినాయిడ్ సైనస్ అని కూడా ఉంటుందండి. సో సిటీ స్కాన్ తీసినట్టుగా అయితే ఏదైనా సైనస్ బ్లాక్ ఉన్నా, ఏదైనా సైనస్లో ఫ్లూయిడ్ ఉన్నా, లేదా ఏదైనా సైనస్లో పాలిప్స్ ఉన్నా, ఏదైనా గడ్డల్లాగా ఉన్నా, మాస్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్లడ్ వెజల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఇవన్నీ కూడా మనకి బాగా క్లారిటీగా తెలుస్తాయండి. అండ్ ఇవన్నీ కాక ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుందండి, ఓపీ బేస్ ప్రొసీజర్, డయాగ్నోస్టిక్ నేజల్ ఎండోస్కోపీ. అంటే మీ ముక్కులో ఎండోస్కోప్ వేసి మీ ENT సర్జన్ చూస్తారండి. సో దాంట్లో వాళ్ళకి సైనసైటిస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతాయండి. సో ఇవన్నీ ఫ్యూ టెస్ట్స్ అండి టు కన్ఫర్మ్ మీకు సైనసైటిస్ ఉందని. చాలామంది అనుకుంటారు సైనసైటిస్ ఉందనగానే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలని, కానీ అలా కాదండి. మీకు సైనసైటిస్ ఉన్నా కానీ ఫస్ట్ ఎవరైనా సరే మెడికల్ మేనేజ్మెంట్తో ట్రయల్ ఇస్తామండి. చాలామందికి మెడికల్ మేనేజ్మెంట్తో తక్కువ అయిపోతుంది. హవెవర్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి వేర్ ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పని చేయవు. ఎస్పెషలీ ఎప్పుడైతే మీ ముక్కులో ఉన్న బొనిక వంకర ఉండడం, లేదా బాగా లోపల పాలిప్స్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ కండిషన్స్లో ఏంటంటే మెడిసిన్స్తో పెద్దగా యూజ్ ఉండదండి. పాలిప్స్ ఉంటే ఖచ్చితంగా ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దీంట్లో ఇవన్నీ తీసేసి సైనసెస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ముక్కులో ఎముక గనక తేడాగా ఉంటే అది ఏ ట్యాబ్లెట్తో సెట్ కాదండి, అది ఖచ్చితంగా సర్జరీ చేసి అంటే సెప్టోప్లాస్టీ అనే సర్జరీ చేసి సెట్ చేస్తామండి. ఇవి కాక 2 సైడ్స్లో టర్బినేట్స్ అని ఉంటాయండి. అవి బాగా కోల్డ్ అయిన వాళ్ళకి అవి మాంసపు ముద్దలు బాగా లావుగా అయిపోతాయి. ఫస్ట్ మెడిసిన్ స్ప్రేతో ట్రై చేస్తాము, అప్పటికి తగ్గకపోతే టర్బినోప్లాస్టీ అని ఒక చిన్న సర్జరీ చేస్తామండి. అండ్ ఇవన్నిటితో మీకు డెఫినెట్లీ చాలా రిలీఫ్ వస్తుందండి. సో ఈసారి మీరంతకు మీరు సైనసైటిస్ అండ్ డయాగ్నోసిస్ చేసుకోకుండా దయచేసి మీ ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ బెటర్. థ్యాంక్ యూ.